మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. సో ఇది చెప్పినట్టు ఒమిక్రాన్కి దీనికి ఆల్మోస్ట్ సేమ్ సిమ్టమ్స్ అండి. అది గొంతుతో ఆగిపోతుంది, గొంతు కంటే కిందకి ఎఫెక్ట్ కాదు. సో గొంతు అంటే ముక్కులోంచి ఎంటర్ అవుతుంది. ముక్కుతో వైరస్ ఫస్ట్ వచ్చినప్పుడు యూజువల్గా వాసన పోయే తత్వం ఇప్పుడు లేదు. జస్ట్ మామూలుగా కాస్త జలుబులాగా వస్తుంది. తర్వాత గొంతుకి ఎఫెక్ట్, గొంతు నొప్పి వస్తుంది. గొంతు నొప్పి ఉండడం వల్ల కొంచెం కింద గొంతు నొప్పి ఉంటుంది వాళ్ళకి, కొంచెం కిందకు వస్తే పొడి దగ్గులాగా వస్తుంది అంతే. ఇన్ఫెక్ట్ అది ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేసేటటువంటి గుణం ఈ వైరస్కి లేదు. సో కొంచెం జలుబు, జ్వరంతో పాటుగా ఒళ్ళు నొప్పులు, అలాగే గొంతు నొప్పి ఉన్నప్పుడు ఏం చేస్తాం, మామూలుగా మాటికి మన వాళ్ళు మింగుతుంటారు కాబట్టి ఆ వైరస్ కొంత పేగుల్లోకి పోతుంది. పేగుల్లోకి 1-2 సార్లు మేబీ ఒక రోజు విరోచనాలు ఉండే అవకాశం ఉన్నది. ఈ మాత్రం మైల్డ్గా సిమ్టమ్స్ ఎనీ వైరస్ వచ్చినప్పుడు వచ్చేటటువంటి స్మాల్ జ్వరం లాగానే ఉంటుందండి. సో ఫస్ట్ ఐసోలేషన్ ఎందుకు ఉండాలి? ఐసోలేషన్ ఇప్పుడు ఒక పక్క మనం చాలా మైల్డ్ అని చెప్తూనే మరి ఐసోలేషన్ ఎందుకు అని మీకు అనుమానం రావచ్చు. ఐసోలేషన్ మన నుంచి ఇంకొకళ్ళకి ఇది పాగకుండా మనకున్నటువంటి బాధ్యత వల్ల మనం ఐసోలేషన్లో ఉండాలి. ఇప్పుడు ఇది మైల్డ్ అనుకోండి, మీరు తిరిగేస్తే మీకు నష్టం ఏమిటి? ఏమి నష్టం లేదు. జ్వరం వచ్చింది, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు, జలుబుకు ట్యాబ్లెట్ వేసుకుని మీరు పనులు చేసుకోవచ్చు. కానీ ఇది కరోనా అయిందనుకోండి, మన భార్య పిల్లలు, మన వృద్ధ తల్లిదండ్రులు, అత్తమామలు, ఇంట్లో పెద్దవాళ్ళు, తాతలు, అమ్మమ్మలు, బామ్మలు, వీళ్ళు మన నుంచి ఎఫెక్ట్ కాకూడదు. కాబట్టి మనం ఒక 3 రోజుల పాటు కనీసం మనం ఐసోలేషన్ ఉన్నట్లయితే దీన్ని ఇంకొకరికి అంటించకుండా మనం వాళ్ళని కాపాడుతాం. మనం ఏముంది, మనం ట్యాబ్లెట్లు వేసుకొని తగ్గిపోవచ్చు. సో మిగతా వాళ్ళు ఎవరైతే రిస్క్లో ఉంటారో వాళ్ళని కాపాడటానికి మనం కనీసం 3 రోజులు ఐసోలేషన్ ఉండటం అనేది అవసరం. సో ఇది లాస్ట్ ఇప్పుడు వేరియంట్స్ ఎలా వస్తాయి, పాతదానికి ఇది మార్పుడు ఉంటుంది కదా. సో ఇప్పుడు మన తాతగారికి మనకు కొంచెం పోలికలు ఎక్కువ ఉంటాయి. మన మొత్తాత అనుకోండి, అసలు వాళ్ళకి మనకు పోలికే ఉండకపోవచ్చు. సో దీని తాతగారు ఏమిటి, మొన్న 2022లో వచ్చిపోయినటువంటి ఒమిక్రాన్ అనేటటువంటి వైరస్. సో ఒమిక్రాన్ ఎలాంటిది, ఇందాక అనుకున్నట్టుగా అది బాగా మనుషులకి ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. సో అది కొత్త వైరస్ కాబట్టి పాత వాటితో దానికి కొంచెం సంబంధం ఉండదు. సో ఆ పాత జబ్బులాగా ఉండదు ఇది. సో మామూలు చిన్న జలుబు, వింటర్లో వచ్చేటటువంటి సాధారణ జలుబులాగా, సర్దీలాగా మాత్రమే ఉంటుంది. దాని పెద్ద అది హాని చేయనటువంటిది ఒమిక్రాన్. ఇది కూడా సేమ్. సో ఒమిక్రాన్ కంటే కూడా ఫాస్ట్గా పాకుతుంది. సో మ్యాటర్ ఆఫ్ ఒక వారం 10 రోజులు ఒక స్టేట్ అంతా కూడా దీన్ని ఎఫెక్ట్ చేసేయచ్చు. కానీ సింపుల్ గొంతు నొప్పి, కాస్త దగ్గు, ముక్కు దెబ్బడ, కాస్త జలుబు, మాదిరి మైల్డ్ ఫీవర్, ఇది రోగ లక్షణాలు. సో ఇది JN1 వేరియంట్ యొక్క రోగ లక్షణాలండి.